హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ బ్లాగ్స్ అండి. చాలా రోజుల తర్వాత ఒక చిన్న షార్ట్తో అయితే మీ ముందుకు వస్తున్నాను నేను. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఇండియన్స్ అండ్ ఆల్ ఇండియన్స్ అనమాట. ఇక్కడ మా ప్రెసిడెంట్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్ని కూడా అని చెప్పి నేను కాల్ చేసి తప్పకుండా 7 o'clock మన క్లబ్తో పాటు ఇంకా 2-3 క్లబ్స్ కలిపి మనము అక్కడ శివాలయం సెంటర్ ప్రొద్దుటూరులో మనము ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నాము, తప్పకుండా రావాలని మరీ చెప్పింది. అలా కాకపోయినా కూడా ఇలాంటి వేడుకలకి మనము స్కిప్ చేయకూడదన్నది మెయిన్ మోటో అనమాట. ఎందుకంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వాళ్ళ టైంని ఎంతో వెచ్చించి ఎంతో సాక్రిఫైసెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మనం కూడా ఇలాంటి ఫంక్షన్కి మనము ఒక 5-10 minutes కానీ ఒక గంట కానీ వెచ్చించడంలో అసలు ఆలోచించకూడదు అనిపిస్తుంది. అందుకే తప్పకుండా వస్తానని చెప్పాను. అలాగే పొద్దున నేను వెళ్ళేటప్పటికి మా ఫ్రెండ్స్ అంతా ఆల్రెడీ ఉన్నారండి. ముఖ్యంగా చూడండి, మా ప్రెసిడెంట్ భారతి, మా సెక్రటరీ రాలేదు కానీ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీగా వర్క్ చేసిన మన ఉషా, అంటే ఇక్కడ అందరూ కూడా ప్రెసిడెంట్స్ సెక్రటరీస్గా వర్క్ చేసి ఉంటారండి. ఎందుకంటే ఈ పదవి 1 year మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడున్న అందరూ కూడా ప్రెసిడెంట్స్ గాను సెక్రటరీస్ గాను ఇంక్లూడింగ్ మీ పనిచేసిన వాళ్ళమే అనమాట. వాళ్ళ పీరియడ్లో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము. అది ఇక్కడ చూడండి, ఇక్కడ మేమంతా అలా దారిన పోయి అక్కడున్న చాలామంది గ్యాదరింగ్స్ ఇంకా రోడ్డు పైన తెలుసు కదండి, 4 రోడ్ల కూడలు అంటేనే విపరీతమైన తాకిడి ఉంటుంది కదా. అక్కడ ప్రతి ఒక్కరికి మా ఫ్రెండ్స్ ఇలా చిన్న స్టిక్కర్, మన ఫ్లాగ్ స్టిక్కర్ ఇస్తున్నారండి. అది ఇట్లా హృదయం పైన అంటించుకున్న వెంటనే తెలియని దేశభక్తి భావన ఉప్పొంగుతుందండి మనకి. ఇలాంటివన్నీ మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండడం వల్ల మనతో పాటు మన పిల్లలకు కూడా మన దేశం అంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, మనము దేశంలో ఎలాంటి పనులు చేయకూడదు, మనము అంటే మంచి పనులేవి చెడ్డ పనులేవి, మనకు చెడ్డ పేరు ఏమొస్తుంది, ఇలాంటివన్నీ అర్థం చేసుకుంటారండి వాళ్ళు. కాబట్టి మనం పిల్లల్ని కూడా ఇందులో ఎంగేజ్ అయ్యే విధంగా చూడాలి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళకైతేనేమి, ఫ్లవర్ మర్చెంట్స్కి అయితేనేమి, ఇలా అందరూ ప్రతి ఒక్కరికి అక్కడ ఇచ్చి మానవహారం ఏర్పాటు చేయాలన్నది ఉద్దేశం అంటానండి. కాకపోతే నేను ఈలోపు మా స్కూల్లో కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది, స్కూల్ని కూడా రెస్పెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే త్వరగా వచ్చేసాను. మా వాళ్ళ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ రోటరీ క్లబ్కి వెళ్ళి అక్కడ కూడా ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. అదండి, ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆ స్టిక్కర్ పెట్టుకొని దారిన పోయే వాళ్ళు కొంతమంది మరీ అడిగి నిలబడి వెయిట్ చేసి ఇప్పించుకుంటున్నారండి. చాలా సంతోషం అనిపించింది అలాంటి వాళ్ళని చూస్తుంటే. కొంతమంది మాత్రము అసలు దానికి కేర్ లేకుండా వెళ్ళిపోతున్నారు. బాధ కూడా కలుగుతుంది. అంటే దేశం పైన మనం రెస్పెక్ట్ ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం అండి ఇందులో. ఇక్కడ ఇంకా మా క్లబ్ మెంబరు ప్లస్ మా ప్రెసిడెంట్స్ అందరు, ఇంకా వేరే క్లబ్స్ నుంచి వచ్చిన మిడ్ టౌన్ క్లబ్, రోటరీ క్లబ్ వాళ్ళ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ అందరూ వచ్చి ఇలా ఫ్లాగ్ హ్యాస్ చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రిపేర్ చేశారండి. ఆ పాటికి ఆ సెంటర్లో ఒక ఫ్లాగ్కి చాలా పెద్ద ఫ్లాగ్ అయితే హాయిస్ట్ అవుతూ ఉందండి. చూడండి, ఆ ఫ్లాగ్ అలా కదులుతూ ఉంటే కూడా మనకి ఏదో తెలియని ఒక రకమైనటువంటి భావన, దేశభక్తి భావన ఉప్పొంగుతూ ఉందండి. చూడండి ఎంత పెద్ద ఫ్లాగ్ అక్కడ ఆల్రెడీ కట్టిపెట్టి ఉన్నారు. అంటే ఇది మన పౌరులు ఎవరో కట్టిపెట్టి ఉన్నారండి. చాలా బాగా అనిపించింది ఆ ఫ్లాగ్ని చూస్తుంటే. ఇలా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అందరూ జనగణమన కలిసి పాడామండి. మా ప్రెసిడెంట్ కూడా చక్కటి స్పీచ్ ఇచ్చింది. ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈరోజు అందరూ సపోర్ట్ చేసినారు. ఈ ఇండిపెండెన్స్ డే అనేది అందరికి సంబంధించిన విషయమే, మనమేమో ప్రత్యేకమేమీ లేదు. కాకపోతే అందరూ ఇంక్లూడ్ కావాలంటే ఇలాంటి కొన్ని కార్యక్రమాల్లో ఈ ఇండిపెండెన్స్ డే రోజు జనవరి 26 ఇలాంటి రోజులలో మనం సెలబ్రేట్ చేసుకుంటే చిన్నపిల్లల్లో కూడా కొంత ఉత్సాహము, ప్రజలలో చైతన్యం కలుగుతుందని, దేశం మీద దేశభక్తి కూడా పెంపొందుతుందని, ప్రజల్లో కూడా ఈ ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతారని ఆశిస్తూ క్లబ్ ప్రెసిడెంట్ భారతి. ఇలా ఈరోజు అయితే చాలా చక్కటి కార్యక్రమంతో డే స్టార్ట్ అయిందండి. హ్యాపీ ఇండిపెండెన్స్